అస్మద్గురుభ్యో నమః. నీళాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతే స్వోచ్చిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, ఆండాళ్ తల్లి మనకి అనుగ్రహించినటువంటి తిరుప్పావై దివ్య ప్రబంధంలో మనం ఈరోజు 4వ పాసురాన్ని గురించి అనుసంధానం చేసుకోబోతున్నాము. తిరుప్పావైలో మొత్తం 30 పాసురాలు ఉన్నాయి. 30 పాసురాల్లో మొదటి 5 ఒక విభాగంగా, తర్వాత 10 ఒక భాగంగా, తర్వాత 15 ఒక భాగంగా 3 రకాలుగా దాన్ని మనకి విభజించి అందులో ప్రతిపాదింపబడే విషయాన్ని గురించి పెద్దలు చాలా అందంగా చెప్తారు. ఒక దివ్య ప్రబంధాన్ని గురించి చెప్పాలంటే అది చాలా సంక్షిప్తంగానూ చెప్పచ్చు, చాలా వివరించి కూడా చెప్పచ్చు. ఈ 2 పద్ధతుల్లో మొదట 5 పాసురాలను తీసుకుంటే తాత్పర్యం అంతా అందులో వచ్చేసిందా, ఒక పునాది లాంటిదా అనిపిస్తుంది. ఇవాళ 4వ పాసురం అనుసంధానం చేసుకుందాం, ఆ విశేషాలు తెలుసుకుందాం. ஆழி மழை கண்ணா ஒன்னு நீ கைகரவேல் ஆழி உள்பொக்கு முகந்து குடார்த்து ஏறி ஊழி முதல்வனுருவம்போல் மெய்கரத்து பாழியம் தோளுடை பற்பனா பங்கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்னதிருந்து தாழாதே சார்ங்கமுதைத்த சரமழை போல் வாழ உலகனில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்து ஏலோர் ఎంబావాయ్. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఈనాటి పాసురంలో సాక్షాత్తుగా పర్జన్య దేవుడు మేఘుడు అన్నమాట. ఆయన మేము మీకు ఎలా సహాయం చేయాలి, మీరంతా కూడా ఒక గొప్ప వ్రతం చేద్దాం అనుకుంటున్నారు, నేను కూడా మీకు సహాయపడతాను అని చెప్పి ముందుకు వస్తే ఆ పర్జన్యుణ్ణి సంబోధిస్తున్నారు. ఆయన ఏం చేయాలో నిర్దేశిస్తున్నారు ఈనాటి పాసురంలో అన్నమాట. ఆజి మഴై కన్నా. కన్నా అంటే నిర్వాహకుడా అని అర్థం. అది ఒక మండలాకారంగా అద్భుతమైనటువంటి మేఘ సముదాయము వచ్చి లోకమంతా కూడా పవిత్ర జలాలతోటి తడిపివేసినట్లుగా ఆజి మഴై కన్నా ఒండ్రు నీ కైగరవేల్. ఇదిగో నువ్వు ఇచ్చేటువంటి వర్షంలో కొంచెం కూడా దాచుకోకు, మొత్తం అంతటినీ కూడా చక్కగా కరవేల్ చేతిలో ఏమాత్రం మిగుల్చుకోకుండా మొత్తం జలాన్ని అంతటినీ కూడా మాకు ఇవ్వాలి. ఓ అలాగే ఇస్తాను ఉండండి అని బయలుదేరుతున్నట్ట. ఇదిగో ఎక్కడవో అక్కడ నీళ్లు తీసుకొస్తే పనికి రాదయ్యా. ఆజి ఉల్పుక్కు ముగందుకొడు ఆర్త్ ఏరి. ఆయన ఏం చేయాలో కూడా ఒక పద్ధతిని చెప్తారనమాట. సముద్రంలోకి వెళ్ళి ఆ ఒడ్డున వచ్చే అలల్లో నీరు, ఆ నీళ్లు తాగితే బాగుండవయ్యా. ఉల్పుక్కు లోపలికి ప్రవేశించాలి, అక్కడ ఉండేటువంటి ఆ జలాన్ని తీసుకోవాలి. ముగందు కొడు ఆర్త్ ఏరి. ఒకసారి ఆర్త్ గర్జించాలి, మేఘాలు గర్జిస్తాయి కదండి, ఆనందంగా కడుపు నిండినటువంటి సూచన వచ్చినప్పుడు త్రేల్పులు వస్తాయే, అలా మేఘానికి కూడా తను నిండిపోయిన తర్వాత ఒక గర్జన వస్తుంది, మేఘ గర్జన. అలాంటి గర్జన వినపడాలి. ఆ తర్వాత ఏరి, అక్కడక్కడ ఏదో కురిసేసి వెళ్ళిపోదాం అనుకోకు, ఆకాశంలో పై దాకా వెళ్ళాలి. ఆ వెళ్ళినప్పుడు నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఊజి ముదల్వన్ ఉరువంబోల్ మైకరత్. ఊజి ముదల్వన్, ఈ అన్నిటికీ కూడా మూలకారకుడైనటువంటి పరమాత్మ యొక్క శరీరము నీలమేఘ శ్యామలము అని చెప్తారు. అంటే లోపల నీరున్నటువంటి మేఘముతో నీతోటే పోల్చారయ్యా. అందువల్ల ఇవాళ నీ రంగు సాక్షాత్తు మా కృష్ణ పరమాత్మ యొక్క శరీరపు రంగుతోటి సరిపోవాలి. మై కరుత్తు, నీ రంగుని అలా చేసుకో. పాజియం తోలుడై పర్పణాబంకయిల్లాజి పోల్ మిన్ని. ఆ తర్వాత నువ్వేం చేయాలో తెలుసా?
పద్మనాభుడు ఉన్నాడే, పద్మనాభం కయిల్ ఆశిపోల్. పద్మనాభుడు ఉండేటువంటి ఆయన చేతిలో ఉండేటువంటి ఆ చక్రాయుధం ఎలా మిలా మెరుస్తుందో అలా మెరవాలి. మేఘం అనగానే మెరుపు వస్తుంది కదా, అందువల్ల ఆ చక్రంతో మెరుపుతోటి పోల్చారనమాట. ఎంత బాగా మెరుస్తుందండి. మనకి పంచాయుధ స్తోత్రంలో చెప్తారు, స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషం ప్రాణ వినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే. స్ఫురత్ సహస్రారం ఘర్రమని తిరుగుతూ వస్తూ ఉంటే కోటి సూర్య సమ కాంతిగా వస్తూ ఉంటుంది. అలాంటి కాంతి ఎలా ఉందో అలాంటి మెరుపు నీలో రావాలి. మేఘం అనగానే నీలంగా ఉండాలంటే మా స్వామి శరీరపు రంగు రావాలి నీకు. అలాగే ఆ మెరుపులు రావాలి అంటే మా స్వామి యొక్క చేతిలో ఉండేటువంటి చక్రం యొక్క మెరుపుల కాంతులన్నీ కూడా నీలో మెరుపులుగా రావాలి. పాழிయం తోలుడై పర్పనాబంకయిల్ ఆరిపోల్ మిన్ని వలంబురి పోల్ నిన్నదిరిందు. ఇంకా ఆయన చేతిలో పాంచజన్యము అనేటువంటి ఒక అద్భుతమైన శంఖం ఉంటుంది. పంచజనుడు అనేటువంటి రాక్షసుల్ని చంపినప్పుడు, స్వామి నా పేరు లోకంలో గుర్తుండిపోయేలా నాకు ఒక వరం ఇమ్మంటే నా శంఖానికి నీ పేరు పెట్టుకుంటాను అని చెప్పాడు. అప్పటి నుంచి దానికి పాంచజన్యము అనేటువంటి పేరు వచ్చింది. ఆ పాంచజన్యం యొక్క ధ్వని ఎలా వస్తుందో మేఘాల్లో వచ్చేటువంటి ఆ ఉరుముల యొక్క ధ్వని అలా రావాలి అని. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ అంటారు. అంటే ఆయా శంఖాలకు ఆయా పేర్లు. అర్జునుడి యొక్క శంఖం అయితే అది దేవదత్తము అంటారు. పాంచజన్యము అంటే శ్రీకృష్ణుడి చేతిలో ఉండేటువంటి శంఖము అని. అలాంటి ఆ శంఖము ఊదినప్పుడు ఎంత అద్భుతమైన ధ్వని వస్తుంది. ఆ ధ్వని మిత్రులకి ఎంత ఆనందంగా ఉంటుందో శత్రువులకి సఘోషో ధాతరాష్ట్రాణం హృదయాన్ని వ్యధారయతు అంటారు భగవద్గీతలో. ఒక్కసారి కృష్ణ పరమాత్మ శంఖాన్ని తీసుకుని ఊదగానే ధాతరాష్ట్రులు కౌరవుల యొక్క హృదయాలన్నీ బద్దలైపోయాయి ఆ శబ్దం వినేటప్పటికే అని. అలాంటి శబ్దం శంఖ ధ్వని నీ నుంచి రావాలి. అంటే రూపం కన్నయ్య రూపంలా రావాలి, మెరుపులేమో చక్రం యొక్క కాంతిలా రావాలి, ధ్వని ఏమో పాంచజన్యం యొక్క ధ్వనిలాగా రావాలి. ఆజిపోల్ మిన్ని వలంబురి పోల్ నిన్నదిరిందు. సరే అవన్నీ నెమ్మదిగా రెడీ అయి వస్తాను. తాజాదే ఆలస్యం మాత్రం చేయకు. సాంగముదయిత్త శరమజై పోల్ వాజ ఉలగనిల్ పెయిదిళాయ్. అయిపోయిందా మీరు చెప్పేది? అబ్బే అవ్వలేదండి. స్వామి చేతిలో ఉండేటువంటి శార్ంగం అనేటువంటి ధనుస్సు బాణాలనే వర్షం ఎలా వర్షిస్తుందో అలా నువ్వు వర్షాన్ని మాకు ఇవ్వాలి అంటారు. అంటే ఆయన చేతిలో బాణం ఎలాగా ఆ ధనుస్సులోంచి బయటకు వచ్చింది అంటే రామాయణం అద్భుతంగా వర్ణిస్తుంది. ఎప్పుడు పెడుతున్నాడు, ఎప్పుడు తీస్తున్నాడు, ఎప్పుడు వదులుతున్నాడు తెలియకుండా అలా కురిసినట్లుగా. మనం తెలుగులో ఈ వర్షానికి ఏమంటాం, కుంభపోతగా పడిపోయిందండి. కుండలు ఎత్తి నీళ్లు పోసినట్లుగా అలాంటి వర్షం మాకు రావాలి. శరమజై పోల్వాజ ఉలగనిల్ పెయిదిడాయ్. లోకమంతా కూడా ఆనందించేలాగా వర్షించవలసినది. లోకం ఒక్కటి అంటే అందులో ఉన్న మేము కూడా ఆనందించాలి అని చెప్పి నాంగళం మార్గజి నీరాడ మగిజిందు ఏలోర్యంబావాయ్. మేము కూడా మా మార్గజి వ్రతాన్ని అందంగా చేసుకుంటూ మార్గజి స్నానాన్ని చేసేలాగా నువ్వు అనుగ్రహించవలసినది అని చెప్పి మేఘాన్ని పిలిచారు అని పైకి మామూలు అర్థంగా చెప్తారు అన్నమాట. మనం చెప్పుకున్నాము వీటిల్లో పైకి అర్థాలు ఒక్కటే కాదండి, లోపల అంతరార్థాలు, ధ్వని అర్థాలు, వాటినే స్వాపదేశార్థాలు అని ఒక మంచి పదాలతోటి వాడతారు అన్నమాట. అలాంటి అర్థాలన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ వాన అనేటువంటిది దేనితో పోల్చబడింది అని అంటే మనం రోజు చెప్పుకుంటున్నాము భగవద్ రామానుజులతోటి ఒక మేఘం పోల్చబడింది అని. రామానుజుల వారి గురించి తిరువరంగ తముదనారు అని మహానుభావులు మనకి ఇరామానుజనుత్తందాది అని ఒక గ్రంథాన్ని రచించారు. అందులో కారే కరుణ ఇరామానుష అంటూ భగవద్ రామానుజ అని ఒక మేఘాన్ని
రామానుజ రూపంగా భావించి పిలుస్తారు. అలా 5-6 పాసురాల్లో పిలుస్తారు. అలాంటి మేఘము రావాలి. ఆ మేఘం ఏం చేయాలి? సముద్రంలో మధ్యలోకి వెళ్ళి నీరు తీసుకోవాలి. ఈ ఆచార్య మేఘం కూడా కరుణవాన కురియుమా మనం వింటున్నాం కదా, అది కరుణ అనేటువంటి వానను కురవాలి. ఉల్పుక్కు లోపలికి వెళ్ళి ఆ జలాన్ని తీసుకోవాలి. ఎందుకంటే అది ఏం చేస్తుంది? మేఘం ఉప్పగా ఉండేటువంటి నీటిని తీసుకుని మనకి తియ్యగా మార్చి ఇస్తుంది. ఎంత పరిశుద్ధమైన జలాన్ని ఇస్తుంది! వాటర్ ఫర్ ఇంజక్షన్కి ఉపయోగించేలాంటి అద్భుతమైనటువంటి పరిశుభ్రతకి మారుపేరు, స్వచ్ఛతకి మారుపేరైన జలాన్ని అది మనకి అందిస్తుంది. ఇందులో ఎందుకండి ఇలా పోల్చారు అంటే ఆచార్యుడికి మేఘానికి అద్భుతమైన పోలికలు చెప్తారు ఇవాల్టి పాసురంలో. చాలా విశేషాలు, ఒక సముద్రంలా ఉంటుంది ఆ వర్ణనంతా కూడా. మేఘం ఏమో ఆకాశంలో సంచరిస్తుంది, ఆచార్యుడు కూడా ఆకాశంలో సంచరిస్తాడు. ఆకాశము ఆ సమంతాత్ కాశ్యత ఇది ఆకాశ అని పరమాత్మ తత్వాన్ని అంతా కూడా నింపేటువంటి అత్యద్భుత భగవదాకాశంలో ఆచార్యుడు విహరిస్తూ ఉంటాడు అనేటువంటిది. మరి మేఘమేమో లోపలికి వెళ్ళి ఆ ఉప్పు నీటిని తీసుకొని మధురంగా మారుస్తుంది. ఈ ఆచార్య మేఘము కూడా ఏం చేస్తుంది? ఓ వేదాలన్నీ అరణ్యాల్లాగా ఎన్ని శాస్త్రాలు, ఎన్ని అర్థాలు బాబాయ్, అవన్నీ మనం తెలుసుకోలేం. అవి కషాయాల్లాగా మనకి దిగపడవు, లోపలికి మింగుదామంటే మింగపడవు. ఆ నీటిని మేఘం ఎలా తీయగా మార్చిందో ఆచార్యులు వాటి యొక్క అర్థాలన్నిటినీ చక్కగా తేలిక భాషలో వ్యాఖ్యానాలుగా మనకి అందిస్తారు అని అన్నమాట. అందువల్ల కూడా మేఘంతో పోలుస్తారు. ఆ మేఘానికి ఎత్తు ప్రాంతాల్లో వర్షిస్తున్నానా, లోతైన ప్రాంతాల్లోనా అని ఉండదు, అందరికీ సమానంగా పంచిపెడుతుంది. ఆచార్య మేఘం కూడా ఒక ఉపన్యాసాన్ని చెప్తూ ఉంటే అందరికీ ఒకే రకమైనటువంటి ఒక చక్కటి సందేశాన్ని ఆచార్యులు అందిస్తూ ఉంటారు. అయితే కొన్ని మంచి జరుగుతాయి, కొన్ని చెడు జరుగుతాయి. వాన వల్ల చెడు ఉందండి అంటే మనకి తెలుసు, అది కనుక ఒక్కసారి భయంకరంగా వచ్చిందంటే దేశాన్నంతా ముంచెత్తేస్తుంది, ఎన్ని ప్రమాదాలు. అది మామూలుగా పడినా కూడా మిగిలిన పంటకంతటికి అది చాలా సహాయం చేస్తే, జిల్లేడు అని ఒక మొక్క ఉంటుందండి. ఆ జిల్లేడు మొక్కకి వాన పడితే ఆ ఉన్న ఆకులు కూడా రాలిపోతాయి. ఆచార్యుడు గొప్ప విషయాలను చెప్తూ ఉన్నప్పటికీ కూడా గ్రహించగలిగినటువంటి ఆ మేధా సంపత్తి ఉన్న వాళ్ళకి ఆ సారం తెలుస్తుంది. అది లేని వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారులే అని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఎంత సహజమైనటువంటి పోలికో చూడండి అని. మరి ధనుర్మాసాది కార్యక్రమాలు, ఇలాంటి ఉత్సవ రోజులు వచ్చాయనుకోండి, నెల రోజులు ఒకే చోట ఉండి అద్భుతమైనటువంటి సారాన్ని అంతటిని కూడా అందిస్తూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో మేఘంతో పోలికలు చెప్తారు అన్నమాట. ఈ ఆచార్య మేఘము అనేటువంటిది అలా వర్షించాలి అని అనంత పద్మనాభ స్వామి ఇవాళ మనం చెప్పుకునేటువంటి దివ్య దేశము తిరువనంతపురము. ఎందుకంటే పద్మనాభంకయిల్ ఆజిపోలు మిన్నేన్, పద్మనాభుడి చేతిలో ఉండేటువంటి చక్రంలాగా అని చెప్పారు కదా. ఇది తిరువనంతపురము అనేటువంటి దివ్య దేశాన్ని మనకి గుర్తుకి తీసుకుని వస్తుంది అన్నమాట. అందువల్ల పద్మనాభంకయిల్ ఆజిపోల్ మిన్రి, ఆయన చేతిలో ఉండేటువంటి అని అనడం వల్ల తిరువనంతపురము అనేటువంటి ఒక దివ్యమైనటువంటి క్షేత్రాన్ని గురించి, దివ్య దేశాలు, వాటిని దివ్య తిరుపతులు అని అంటామన్నమాట. కై కరవేల్, ఏమాత్రం లోటు చేయకు అంటారు. ఇందులో చాలా విశేషార్థాన్ని ఒకటి చెప్తారు. ఆచార్యులు శిష్యుల్నే కాదండి పైకి తీసుకురావడం, భగవంతుడిని కూడా పైకి తీసుకొస్తారు అని చమత్కరిస్తారు ఒక వ్యాఖ్యానంలో. అదేంటంటే ఈయన తీసుకొచ్చేది ఏమిటి అంటే, నాస్తికవాదాలన్నీ ప్రబలిపోయి భగవంతుడు లేడు, వాళ్ళు లేడు, వీళ్ళు లేరు అని కుదృష్టివాదులు, బాహ్యవాదులు, ఇలాగ ఉండేటువంటి వాళ్ళు, భగవతత్వాన్ని నిరసించేటువంటి వాళ్ళు అందరు అలా అంటుంటే పాపం భగవంతుడు అయ్యో నా గతి ఇలా అయిపోతుందా అని కుంగిపోతుంటే, నేనున్నాను అని భగవద్ రామానుజులు వచ్చి భగవంతుడికి కూడా చేయూతనిచ్చి స్థాపించి, భగవంతుడు లేడనేవాడు లేడు, ఉన్నాడనేవాడే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా నిరూపించారు అని అంటారనమాట. అంటే ఇవాళ పాసురంలో మనం ఆచార్య మేఘాన్ని, ఇక్కడ ఈ గొల్లెతలు అందరూ కూడా చక్కటి మేఘాన్ని ఆహ్వానించినట్లుగా ఆ రెండిటికి
అసలు ఇంకా గొప్పగా సంప్రదాయ విషయంలో గనక వెళితే ఒక మేఘం గురించి చెప్తారు. నమ్మాళ్వార్లు అనేటువంటి ఒక అద్భుత మేఘం ఉంది, లక్ష్మీనాథుడు అనేటువంటి ఒక సముద్రం ఉంది. ఈ నమ్మాళ్వార్లు వెళ్ళి ఆ లక్ష్మీనాథుడు అనే సముద్రంలో మునిగి అద్భుతమైనటువంటి ఆ జ్ఞాన జలాన్ని అంతటినీ కూడా ఆయన తీసుకొని నాదమునులు అనేటువంటి కొండ మీద వర్షిస్తాయి కదండి. నాదమునులు అనే కొండ మీద వర్షిస్తే అక్కడి నుంచి యామునార్యులు ఉయ్యకొండారు, శ్రీరామమిశ్రులు అని ఈ సిద్ధాంతంలో చాలా గొప్ప పండితులు. వారి దగ్గరకు వస్తే వారి దగ్గర నుంచి యామునార్యులు అనే చోట ఒక పెద్ద చెరువుగా ఏర్పడితే వారి దగ్గర నుంచి భగవద్ రామానుజులు అనేటువంటి ఆ వాగు ఇక్కడికి వచ్చి ఒక చెరువులా ఏర్పడి 74 మంది పండితోత్తముల ద్వారా 74 తూముల ద్వారా ఆ జలాన్ని పంపించినట్లుగా, అంటే అటు ఆధ్యాత్మికంగాను ఇటు సామాజికంగాను కూడా ఆచార్యుడు చేసేటువంటి వైభవాన్ని గురించి ఏం చెప్తారు అంటే, భగవతత్వాన్ని అందరికీ అందేలాంటి ఒక సదుపాయాన్ని మనకి ఈ సిద్ధాంతం అందిస్తోంది అంటారు. ఆజిమజై కన్నా, కన్నా నిర్వాహకుడా అని పిలుస్తుంది, అన్న అని కూడా పిలుస్తుంది. అన్న అంటే భగవద్ రామానుజ అని, పిన్నానాళ్వాజియే అనే భగవద్ రామానుజులకి చెల్లెలైనటువంటి ఆవిడ తిరుమాలిరంసోలైలో ఆవిడ మొక్కిన మొక్కుని రామానుజులు తీర్చబట్టి కోయిలన్న అని పిలిచింది అని మనం చెప్పుకున్నామే. కాబట్టి ఆ పదాలు ఆ విన్యాసాలు ఆండాళ్ తల్లి యొక్క కవిత్వంలో అడుగడుగునా కూడా రత్నాల్లాగా మనకు కనిపిస్తూ ఉంటాయి. దాన్ని యథావకాశం మనం చెప్పుకుంటూ ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ.